రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం నాంపల్లిలోని అతి పురాతన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ఆలయంలో మొక్కులు చెల్లిస్తే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. నాంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 7 శనివారాలు ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని, అలాగే ఇంకా ఎలాంటి కోరికలైనా వెంటనే తీరిపోతాయని భక్తులు తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం, శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై ప్రవచనం, కుంకుమార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించామని, ధనుర్మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేస్తున్నట్లు తెలిపారు. इदं फलं मया देवा स्थापितं कृतस्तव तेन मे सफला व्याप्ति भवेत् या फलेर्य सर्वे धनाः सुखिनो भवन्तु कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् नित्यं श्रेयस्तो नित्यं सन्मङ्गलानि सन्तु सर्वे जयते भगवद्भागवताचार्य भगवाञ्चास्तु लक्ष्मी वेङ्कटेश्वर स्वामी कृपा निरन्तव्याहिनी पूजा साहिनो అందరికీ ముందుగా జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ్వర. మనం ప్రస్తుతం ఉన్నది నాంపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ఏళ్ళ నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇందులో ఏంటంటే విశిష్టత 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు, అంటే ప్రతి శనివారం 7 ప్రదక్షిణాలు చేస్తే తర్వాత 7 శనివారాలు కంప్లీట్ అయ్యాక స్వామివారికి నివేదనకు మనము సరుకులు సమకూర్చినట్టయితే మన కోరిక నెరవేరుతుందని అందరి నమ్మకమే కాదు, అందరికీ అలా జరుగుతుంది, కోరికలు నెరవేరుతున్నాయి. కావున ప్రతి వారము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఎలా అంటే ప్రతి సంవత్సరము ఇంకా భక్తులు పెరుగుతున్నారు కాబట్టి అసలు అయ్యో మా కోరిక నెరవేరింది కదా అని చెప్పేసి ఎవరు ఊరుకోవట్లేదు. అంత నమ్మకం ఉంది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పూజలు ఏంటంటే ధనుర్మాసం గోదాదేవికి సంబంధించింది. ఇది ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి అలా దేవాలయం. గోదాదేవికి ధనుర్మాసంలో విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఉదయం 3 నుంచి అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. ఈ గోదాదేవికి మనం అర్చన చేయించుకున్నా, పూజలు చేయించుకున్నా కూడా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని చెప్పేసి అందరి నమ్మకమే కాకుండా అందరికీ జరిగింది కూడా. ఇలా ఇంకెవరైనా ఉంటే ఈ పూజలలో పాల్గొనవచ్చు. ఇలా అర్చనకు మనము డబ్బులు కూడా సమకూర్చవచ్చు. మన పేరు మీద అర్చన చేస్తాము. అర్చన చేసినట్టయితే మన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఈ సంక్రాంతి ముందు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ అధిక సంఖ్యలో భక్తులు రావాలని కోరుచున్నాము. ఇంకా ఈ దేవాలయం గురించి ఎవరికైతే తెలియని వాళ్ళకు చెప్పండి, ఎందుకంటే అందరికీ మంచి జరగాలి, అందరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి, అన్ని పూజలలో పాల్గొనాలి అని చెప్పేసి కోరుచున్నాము.